ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 1వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యాకోబు 5వ అధ్యాయము 15వ వచనము. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 2వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 3వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనము. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 4వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునికి మహిమపరచుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 5వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మలాకి 4వ అధ్యాయము 2వ వచనము. నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించెను, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 6వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 143వ అధ్యాయము 2వ వచనము. నీ సేవకునితో వ్యాజమాడకము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 7వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 90వ అధ్యాయము 1వ వచనము. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 8వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 30వ అధ్యాయము 21వ వచనము. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అను నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 9వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 84వ అధ్యాయము 4వ వచనము. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 10వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 యోహాను 4వ అధ్యాయము 21వ వచనము. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా
ప్రేమింపవలెను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 11వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోబు 5వ అధ్యాయము 21వ వచనము. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 12వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 13వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోబు 7వ అధ్యాయము 14వ వచనము. నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించెదవు, దర్శనముల వలన నన్ను భయపెట్టెదవు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 14వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 15వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 58వ అధ్యాయము 14వ వచనము. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 16వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 పేతురు 4వ అధ్యాయము 16వ వచనము. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 17వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 18వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 19వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 50వ అధ్యాయము 7వ వచనము. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కు రాతి వలె చేసుకొంటిని. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 20వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 43వ అధ్యాయము 18వ వచనము. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుడి,
పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 21వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము లూకా సువార్త 1వ అధ్యాయము 69వ వచనము. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 22వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 23వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 24వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 25వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 41వ అధ్యాయము 6వ వచనము. వారు ఒకనికొకడు సహాయము చేసుకొందురు, ధైర్యము వహించుమని ఒకనితో ఒకడు చెప్పుకొందురు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 26వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 55వ అధ్యాయము 12వ వచనము. మీరు సంతోషముగా బయలువెళ్ళెదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 27వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా 55వ అధ్యాయము 8వ వచనము. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 28వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 105వ అధ్యాయము 43వ వచనము. ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 29వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 30వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోహాను 14వ అధ్యాయము 15వ వచనము. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక.
ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2025 ఆగస్ట్ 31వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 పేతురు 4వ అధ్యాయము 8వ వచనము. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్.